టాలీవుడ్ లో మరోసారి హాట్ టాపిక్ గా మారింది అనసూయ భరద్వాజ్ శివాజీ వ్యవహారం. గతంలో మాటల యుద్ధంతో వార్తల్లో నిలిచిన ఇద్దరి మధ్య ఈసారి అనసూయ చేసిన వ్యాఖ్యలు కొత్త ట్విస్టును తీసుకొచ్చాయి. ఇటీవల ఓ కార్యక్రమంలో మాట్లాడిన అనసూయ శివాజీ ప్రాణాన్ని ప్రశంసలతో గుర్తు చేశారు. శివాజీ ఎంతో కష్టపడి మంచి పాత్రలు పోషించి ప్రజలు తన మాట వినే స్థాయికి చేరుకున్నారు అని ఆమె స్పష్టం చేశారు. అంతేకాదు, మహిళల భద్రతపై శివాజీ మాట్లాడిన తీరు వెనక ఉద్దేశం మంచిదే అని కూడా అంగీకరించారు. అయితే ఇక్కడే అనసూయ సూచించిన కీలక పాయింట్ చర్చనీయాంశంగా మారింది. కేవలం హెచ్చరించడమే కాకుండా అబ్బాయిలకు కూడా బాధ్యతను గుర్తు చేసేలా మాట్లాడుంటే బాగుండేది అంటూ సమతుల్యమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. మహిళల భద్రత అనేది సమాజం మొత్తం తీసుకోవాల్సిన బాధ్యత అని, ఆ చర్చలో పురుషుల పాత్ర కూడా స్పష్టంగా ప్రస్తావించాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడింది. మొత్తానికి ఈసారి అనసూయ వ్యాఖ్యలు విమర్శల కంటే పరిణితిగా కనిపించాయి. శివాజీ ఉద్దేశాన్ని గౌరవిస్తూనే చర్చ మరింత సమగ్రంగా ఉండాలనే సూచన ఇవ్వడం వల్ల ఈ అంశం మరోసారి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇకపై ఈ వ్యాఖ్యలపై శివాజీ ఎలా స్పందిస్తారో చూడాలి. టైప్ చేసే ఓపిక లేక నేను ఇలా వీడియోలో మాట్లాడుతున్నాను. ఇంకా ఇప్పుడు ఆయన దొర్లిన 2 పదాలు అని అన్నారు. అది కాకుండా కూడా ఆయన ఎంతో కష్టపడి ఒక స్టేజ్ మీద నిలబడి మాట్లాడి ఆయన మాటలు అందరూ వినే స్టేజ్కి చాలా కష్టపడి కొన్ని మంచి పాత్రలు చేసి అక్కడ దాకా వచ్చారు. అది సినిమా వరకే అలాంటి పాత్రల ప్రభావం ఉంటే బాగుంటుంది. మనందరం కూడా లెట్స్ నాట్ డిస్కస్ ఫిల్మ్ క్యారెక్టర్స్ ఇన్ టు అవర్ లైవ్స్. ఓకే, ఇది అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ అనుకోవద్దు, మాటలు చెప్తున్నా. సో ఆయన ఆడవాళ్ళ సేఫ్టీని ఉద్దేశించి చెప్పినప్పుడు, మంచి ఉద్దేశంతో చెప్పినప్పుడు, అరే అబ్బాయిలు మీరు కూడా అమ్మాయిలకు వాళ్ళు నచ్చినట్టు ఉండనివ్వండిరా, వీలుంటే ఇలాంటి వెధవలు ఉన్నప్పుడు మీరు సెక్యూరిటీగా వాళ్ళని కాపాడుకోవాలి, మనం కాపాడుకుందాం, మనం అలా బిహేవ్ చేయొద్దు అని కూడా చెప్పుంటే ఇంత అయ్యేది కాదని నా ఉద్దేశం. మీరేమంటారు?